లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి 14వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం బుధవారం గోదావరికని ఎస్ఎస్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ లైన్ మొరాబ్ భద్రేశం హాజరై ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సేవాగుణం కలిగిన వారు చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో కొంత పేదవారికి పంచడం అలవర్చుకోవాలని సూచించారు. దేవుడి హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే మాత్రం పుణ్యం వస్తుందని అన్నారు. దానగుణం కలిగిన మంచివాడిని లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేర్పించాలని కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, వరద బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బెంచీలు, డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎన్జిఓలు మెంబర్షిప్ గ్రూప్లో కూడా అందరికన్నా ఏసులో చేసిన జరిగింది. మరి ముఖ్యంగా అన్ని ఆపరేషన్స్ దాదాపు 400 నుంచి 500 మందికి ఉచితంగా అన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. కూడా ఈ సంవత్సరం ప్రతి క్లబ్ మెంబర్స్ అందరూ ఈ సంవత్సరం అందరూ ప్రతి ప్రోగ్రామ్ కానీ ప్రతి దానికి కానీ స్పందించి దానికి మాకు అందరంగా ఉంది. ఈ సంవత్సరం అందరూ మాకు చేసినందుకు ధన్యవాదాలు. గత సంవత్సరము ఈ సభ్యుల అందరి సహాయకాలతో 350 పైసలు కార్యక్రమాలు చేశాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మా ట్రెజరర్ గోదావరి గారు మా యొక్క క్లబ్ను ఉదయస్థానాలపై వేసుకొని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి సోషల్ మీడియా గురించి ప్రచారం చేస్తారు. వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం నూతన అధ్యక్షులుగా మామిడిపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు విజేందర్, ట్రెజరర్గా కొలిపాక సతీష్లతో పాటు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిఐటి కోఆర్డినేటర్స్ మంకరామస్వామి, షేగంటి నరేష్, జోన్ చైర్మన్ నాలప్రసాద్, మల్లికార్జున్, కోదాటి ప్రవీణ్, నల్లమాస్ మల్లికార్జున్, ఫాస్ట్ ప్రెసిడెంట్ జయప్రకాష్ చౌడ, గుంత వినోద్, సేగంటి విక్రమ్, తంగిడ రమణారావు, గోపాలరావు, రంగారావు, బొల్లెం అరుణ్ కుమార్, కెంగల సందీప్, రావికంటి శశి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి.